క్రైస్తవులైన మనందరికీ తెలుసు యేసుక్రీస్తు మరలా ఈ భూమి మీదకు వస్తాడని. దాని ముందు రహస్య రాకడ జరుగుతుందని నమ్ముతాం. దీన్ని ర్యాప్చర్ లేదా సెకండ్ కమింగ్ అని నమ్ముతారు. అయితే ఇది జరగటానికి ఇంకెంతకాలం ఉంది? ప్రతి సంవత్సరం ప్రతి నెల వస్తాడని చెప్తాం, కానీ ఇంకెన్ని సంవత్సరాలనే ఆలోచన మీకు ఎప్పుడైనా కలిగిందా? కాలములు సమయములు తెలుసుకొనటం మన పని కాదు అని యేసుక్రీస్తు చెప్పారు. ఆ గడియ కానీ ఆ రోజు కానీ ఎవరికీ తెలియదన్నారు. అది కూడా నిజమే. వాక్యం ఎప్పుడు సత్యమే. ఆ మాటలు విన్నప్పుడు మనం అమ్మో అవి తెలుసుకోకూడదేమో అని చెప్పి కొన్ని విషయాలను మనం పట్టించుకోం. వాక్యం ఇలా చెప్తుంది కదా అని ఆలోచించి అక్కడే ఆగిపోతాం. చాలా మంచి విషయం. అయితే అదే పరిశుద్ధ గ్రంథం మనకొక మాట చెప్తుంది. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం, సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. దేవుని రాకడ అనే సంగతిని మరుగు చేయటం దేవునికి ఘనత అయితే, రాజులు అనగా యేసుక్రీస్తు ద్వారా రాజులైన యాజక సమూహం అయిన మనం సంగతిని పరిశోధన చేయాలి. యేసుక్రీస్తు కూడా లూకా సువార్త 12వ అధ్యాయం 2వ వచనంలో మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు అని చెప్పారు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన రాకడ దొంగవలే ఉంటుందని వ్రాయబడింది. అయితే అపోస్తులుడైన పౌలు గారేమో మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు అని అంటున్నాడు. బైబిల్లో ఉన్న కొన్ని విషయాలకు ఆ వాక్యానికి ఉన్న అర్థం ఇదేనేమో అన్నట్టే ఉంటాయి. కొంచెం లోతుగా అక్కడ ఉన్న అసలైన అర్థం కనబడుతుంది. దేవుని రాకడ రహస్యం అని చదువుతాం. మరొక చోట పౌలు గారు మీకు ఆయన రాకడ తెలుసు అంటాడు. మీరు మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని సరిగ్గా ధ్యానిస్తే మనకు చాలా విషయాలు చెప్పనట్లు అనిపిస్తుంది. పరిశుద్ధ గ్రంథం ఒక రహస్యమైనది. ఆ గ్రంథం యొక్క లోతులోకి వెళ్ళినప్పుడు దేవుడు మరుగు చేసిన విషయాలను మనం స్పష్టంగా చూడగలం. ఈ రోజు మనం సామెతల గ్రంథం చెప్పిన కోణంలో ఈ విషయాన్ని పరిశీలన చేయబోతున్నాం. ఇది చూశాక ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాము అని మీకు అనిపిస్తే, నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగకరంగా ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దేవుడు మరుగు చేసిన ఎన్నో విషయాలలో యేసుక్రీస్తు రాకడ సమయం ఒకటి. ఆ సమయం రావడానికి ఇంకెన్ని సంవత్సరాలు ఉంది అనే విషయాన్ని చూడబోతున్నాం. దాని గురించి బైబిల్లో కొన్ని క్లూస్ కనబడుతున్నాయి. ఆ విషయం చూసే ముందు మనం కొన్ని సంఖ్యల ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోవాలి. 77. ఈ సంఖ్య యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ముందుగా మనం 7 అనే సంఖ్య ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. బైబిల్లో 7 అనే సంఖ్య సంపూర్ణత, పరిపూర్ణత, దైవిక క్రమాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు మనకివి తెలుసు. 7 రోజుల్లో సృష్టి, 7వ రోజు విశ్రాంతి, సిలువలో 7 మాటలు అలాంటివి. 77 అనే సంఖ్య 7 యొక్క ప్రాముఖ్యతను రెట్టింపు చేసి ఒక పరిపూర్ణమైన సంపూర్ణతను సూచిస్తుంది. బైబిల్లో 77 అనే సంఖ్య ప్రధానంగా ఈ క్రింది 3 సందర్భాల్లో కనిపిస్తుంది.